ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి భారీ లాటరీ యోగం జూలై 21వ తేదీ మీ జీవితంలో ముఖ్యమైన రోజు. మిమ్మల్ని చీ అన్నవారి మీ కాళ్ళు పట్టుకుంటారు. కలలో కూడా చూడని మార్పులైతే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనమైతే క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓం నమో నారాయణాయ. శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు మీనరాశి వారికి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని తీసుకువచ్చాము. ఈ వీడియోని చూస్తున్న ప్రతి మీనరాశి వారు చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈ ప్రసంగంలో చెప్పబోయే విషయాలు మీ జీవితానికి కొత్త ఆశను, కొత్త ధైర్యాన్ని అందించగలవు. జూలై 21వ తేదీ మీనరాశి వారికి ఒక ముఖ్యమైన మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని జ్యోతిష్యపరంగా కొందరు భావిస్తారు. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. ఆర్థిక విషయాల్లో కొంత ఉపశమనం కలిగే పరిస్థితులు ఏర్పడవచ్చు. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించే అవకాశము ఉంటుంది. అయితే దీనిని ఖచ్చితమైన ఫలితంగా కాకుండా అనుకూలమైనటువంటి కాలంగా మాత్రమే భావించాలి. చాలా కాలంగా కూడా మీరు పడుతున్న కష్టాలు, అవమానాలు, నిరాశలు మీ మనసును బాధించి ఉండవచ్చు. నువ్వు ఏం సాధించలేవు, నీ వలన ఏమీ కాదు అని కొందరు మాట్లాడి ఉండవచ్చు. కానీ కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. సహనం, కృషి, సరైన నిర్ణయాలతో ముందుకు సాగితే పరిస్థితులు అనేవి మారుతాయి. ఈ సమయంలో మీకు అనుకోకుండా ఒక్క శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా, వ్యాపారంలో కొత్త ఒప్పందమైన, కుటుంబంలో శుభకార్యమైనా కూడా కావచ్చు. కొందరికి నిలిచిపోయిన పనులు కూడా పూర్తయ్యే సూచనలు కనిపించవచ్చు. భారీ లాటరీ యోగం అనే మాటను చాలామంది అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. అయితే ఇది ప్రతి ఒక్కరికి కూడా నిజంగా లాటరీ గెలుస్తారనే అర్థం కాదు. అనుకోని ధనలాభం, ఆర్థికపరమైన అవకాశాలు లేదా అదృష్టకరమైన పరిణామాలకు సూచనగా దీనిని అర్థం చేసుకోవాలి. అందువలన ఏ విధమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందుగా చాలా జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. జూలై 21 తర్వాత మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంతకాలంగా వాయిదా పడిన పనులు కూడా పూర్తి చేయడానికి ధైర్యం వస్తుంది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. మీకు మద్దతుగా నిలిచే స్నేహితులు, కుటుంబ సభ్యులు మరింత దగ్గర అవుతారు. ఉద్యోగం చేస్తూ ఉన్న వారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లభించవచ్చు. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరిగే అవకాశం కనిపిస్తోంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని అందిస్తుంది. ఆరోగ్య విషయాల్లో కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. సరైన ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం, ప్రశాంతమైన ఆలోచనలు మీకు మరింత శక్తినిస్తాయి. ఆధ్యాత్మికంగా కొంత సమయం కేటాయించడం వలన మనశ్శాంతి పెరుగుతుంది. మీనరాశి వారి సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అవకాశాలు వచ్చినప్పుడు వాటిని గుర్తించి ధైర్యంగా ఉపయోగించుకోవాలి. కేవలం అదృష్టం మీద మాత్రమే ఆధారపడకుండా మీ కృషిని కూడా కొనసాగించాలి. అదే మీ యొక్క విజయానికి నిజమైన కారణం అవుతుంది. మిమ్మల్ని గతంలో తక్కువగా అంచనా వేసిన వారు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపడే పరిస్థితి రావచ్చు. మీ విజయమే మీకు సమాధానం అవుతుంది. కోపంలో కాకుండా వినయంతో ముందుకు సాగితే మరింత గౌరవం పొందుతారు. ప్రతి ఉదయం శ్రీ మహావిష్ణువును, శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించండి. ఓం నమో నారాయణయ అనే మంత్రాన్ని భక్తితో జపించడం వలన మనసుకు ప్రశాంతత అనేది లభిస్తుంది. దాన ధర్మాలు చేయడం, పెద్దలను గౌరవించడం, సత్యనిష్టతో జీవించడం మీ జీవితంలో సానుకూలమైన ఫలితాలకు దోహదపడుతుంది. ఈ కాలం మీకు ఆశను, ధైర్యాన్ని, కొత్త ప్రారంభాలకు ప్రేరణ ఇవ్వగల సమయంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుర్తుంచుకోండి, జ్యోతిష్య ఫలితాలు విశ్వాసాల ఆధారంగా చెప్పబడే సాధారణమైన సూచనలు మాత్రమే. వ్యక్తిగత ఫలితాలు ప్రతి ఒక్కరి పరిస్థితులు, నిర్ణయాలు, కృషి ఆధారంగా కూడా మారవచ్చు. ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులను మీరు ఈ సమయం ఖచ్చితంగా చూడవచ్చు. మీరు ఇప్పటివరకు కూడా ఎటువంటి కష్టాలు అయితే పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే కలగబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారబోతోంది. వీరిలో ఉన్నటువంటి ఊహాశక్తి ఆధారంగా కూడా కొన్ని పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కళలు, సంగీతం, రచన, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు వంటి రంగాల్లో అద్భుతమైన ప్రతిభను వీరు కనబరచబోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే
మీనరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. ఒక్కసారి ఎవరినైనా హృదయపూర్వకంగా ప్రేమిస్తే వారిని జీవితాంతం వీరు మర్చిపోరు. కష్టం, కుటుంబ సభ్యుల ఆనందం కోసం తమ సొంత కోరికలు కూడా త్యాగం చేయగలుగుతారు. అయితే వీరిలో ఉన్న కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరిని కూడా సులభంగా నమ్మడం వలన కొన్నిసార్లు మోసపోతారు. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించడం, భావోద్వేగాలకు లోనవడం వలన మంచి అవకాశాలను కూడా కోల్పోయే పరిస్థితి అనేది వస్తుంది. ధన విషయంలో సంపాదించే యోగ్యత ఉన్నప్పటికీ కూడా దాచుకోవడంలో కొంత జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం పొదుపు చేస్తే ఆర్థికంగా మరింత బలపడతారు. ఆధ్యాత్మికత పట్ల మీనరాశి వారికి సహజమైన ఆకర్షణ ఉంటుంది. దేవుడిపైన విశ్వాసం, దానం, ధర్మం వంటి మంచి గుణాలు వీరిలో అధికంగా కనిపిస్తాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం, గురువుల మార్గదర్శకత్వం వీరికి జీవితంలో గొప్ప విజయాలను అందించగలదు. స్నేహితుల విషయంలో కూడా మీనరాశి వారు ఎంతో విశ్వసనీయులు. కానీ తమ మంచితనాన్ని అందరూ అర్థం చేసుకోగలరని గుర్తుంచుకోవాలి. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో తెలుసుకుంటే జీవితంలో మరింత సంతోషంగా మీరు ముందుకు సాగుతారు. మొత్తంగా మీనరాశి వారు దయా, ప్రేమ, కరుణ, సృజనాత్మకత, ఆధ్యాత్మికత కలిగిన గొప్ప వ్యక్తులుగా తమ యొక్క భావోద్వేగాలను నియంత్రిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకునే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీనరాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా చూసేద్దాం. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి అధిపతి గురుగ్రహము. నీటి తత్వానికి చెందిన ఈ రాశి వారు ఎంతో సున్నితమైన మనస్తత్వము, అపారమైన దయ, ప్రేమాభిమానాలు మరియు ఆధ్యాత్మిక భావనలు కూడా కలవారుగా ఉంటారు. వీరి హృదయం చాలా మృదువుగా ఉంటుంది. ఇతరుల బాధను చూసి చలించిపోతారు. సహాయం చేయాలనే తపన వీరిలో సహజంగానే ఉంటుంది. మీనరాశి వారి ఎక్కువగా భావోద్వేగాలకు విలువ ఇస్తారు. డబ్బు, హోదా కంటే మనుషుల ప్రేమ, నమ్మకం, ఆప్యాయతను ఎక్కువగా కోరుకుంటారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే వారిని జీవితాంతం మర్చిపోరు. అదేవిధంగా మోసం ఎదురైతే బయటకు చెప్పకపోయినా లోపల చాలా బాధపడుతూ ఉంటారు. వీరిలో ఊహాశక్తి అపారంగా ఉంటుంది. కళలు, సంగీతం, సాహిత్యం, రచన వలన చిత్రలేఖనం వంటి సృజనాత్మక రంగాల్లో మంచి ప్రతిభను కనబరుస్తారు. కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. వీరి యొక్క ఆలోచనలు కొన్నిసార్లు ఇతరులకు అర్థం కావడానికి సమయం పడుతుంది. కుటుంబ విషయంలో మీనరాశి వారు ఎంతో బాధ్యతగా ఉంటారు. కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఎంతటి త్యాగంకైనా సరే చేయడానికి వీరు సిద్ధపడుతూ ఉంటారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, జీవిత భాగస్వామి పట్ల ప్రేమ, పిల్లల పట్ల మమకారం కూడా వీరిలో చాలా అధికంగా ఉంటుంది. ప్రేమలో మీనరాశి వారు నిజాయితీకి ప్రతీకలు. ఒక్కసారి ప్రేమించిన వ్యక్తిని వీరు మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. చిన్న చిన్న విషయాల్లో కూడా భాగస్వామి ఆనందాన్ని కోరుకుంటారు. అయితే ఎదుటివారి నుండి అదే స్థాయి ప్రేమ, గౌరవం రాకపోతే తీవ్రంగా వీరు బాధపడుతూ ఉంటారు. ఉద్యోగం మరియు వ్యాపారంలో వీరు కష్టపడి పనిచేస్తారు. తొందరగా ఫలితం రాకపోయినా సహనంతో ముందుకు సాగుతారు. ఉపాధ్యాయులు, వైద్యులు, రచయితలు, కళాకారులు, కౌన్సిలర్లు, సేవారంగంలో వీరు మంచి పేరు సంపాదించే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో సంపాదించే శక్తి ఉన్నప్పటికీ కూడా ఖర్చు చేసే స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తూ కొన్నిసార్లు తమ యొక్క అవసరాలను కూడా వీరు పక్కన పెడతారు. అందుచేత పొదుపు అలవాట్లు పెంచుకోవడం వీరికి చాలా మంచిది. మీనరాశి వారి బలాలు దయా, కరుణ, నిజాయితీ, సృజనాత్మకత, సహనం మరియు ఆధ్యాత్మికత. బలహీనతలు ఏమిటి అంటే ఎక్కువగా నమ్మడం, భావోద్వేగాలకు లోనవ్వడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం, కొన్నిసార్లు వాస్తవాల కంటే ఊహల్లోనే వీరు ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. వీరి యొక్క బలహీనతలు ఇవి. చూసారు కదండి, మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.